జనసేన పార్టీ జెండా మోసే క్యాడర్ నాయకులను అర్థం కాకపోయినా పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితం అంతా నారా చంద్రబాబు నాయుడు పల్లకి మోయడానికి సిద్ధంగా ఉన్నాడు అని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పడంపై మీ అభిప్రాయం? పేర్ని నాని ఈయన ఒకప్పుడు ఏ శాఖ మంత్రిగా ఉన్నాడో కూడా రాష్ట్రంలో ఎవరికీ తెలియదు. ఈయన శాఖ గురించి ఏ రోజు వచ్చి నేను ఈ శాఖలో ఇది చేశా, ఇది అభివృద్ధి చేశా అని చెప్పి ఏ రోజు మాట్లాడలేదు. తాను ఒక శాసనసభ్యుడిగా బందర్కి మచిలీపట్నానికి ఏం చేశాడో ఈ రోజు వరకు బయటకు వచ్చి చెప్పలేదు. ఈయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడు. ఈయన ఏంటంటే ఇప్పుడు నువ్వయ్యా నీకు ఒక పోటీ చేయకుండా తప్పుకునింది పేర్ని నాని గారు. ఈయన ఒక శాసనసభ్యుడు కదా, ఈసారి నేను పోటీ చేయను, నా కొడుక్కి ఇవ్వండి అంటున్నాడు. అంటే ఈయన కథ అయిపోయింది కాబట్టి ఈయన ఓటమి అంగీకరించి ఈయన తప్పుకుంటూ ఆయన కొడుక్కి అవకాశం ఇస్తా అంటే అతని కొడుకు ఎట్టైనా చావని అనే టైప్లో ఇతను చేస్తూ ఉన్నాడు. అది ఈయన బుద్ధి. ఈయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడా? ఆ పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడి విధి విధానాలు, వాళ్ళు ఏ విధంగా పోటీ చేయాలి, వాళ్ళకు ఉండాల్సిన వ్యూహం వాళ్ళకు ఉంటుంది. నువ్వెవరు చెప్పడానికి? ఆ పార్టీ ఇది, ఈ పార్టీ ఇది. మీ పార్టీ చూసుకోండి. మీ పార్టీకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామంటే పారిపోతున్నారు. ఎంపీ టికెట్లు ఇస్తే సత్యవేడికి సంబంధించిన ఆదిమూలం గారిని ప్రమోట్ చేసి మీరు ఎంపీ టికెట్ ఇస్తే నాకు ఈ ఎంపీ వద్దు, నాకు ఈ రాజకీయాలు వద్దని చెప్పి వెళ్ళిపోయిన చరిత్ర. ఇంకొకటి జొన్నలగడ్డ పద్మావతి గారు వెళ్ళిపోయినారు. అదేవిధంగా ఎంతమంది శాసనసభ్యులయ్యా ఎంఎస్ బాబు పోతుల పట్టు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఈ విధంగా అన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, మీరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నా కానీ వద్దు అని పారిపోతున్నారు. ఎంపీ టికెట్ ఇస్తే మాకు ఈ రాజకీయాలు వద్దని రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ క్లోజ్ అయిపోతా ఉంది. అది చూసుకోండి ఫస్ట్. వేరే పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు ఎందుకయ్యా పేర్ని నాని గారు? మారండి. మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిందే మీకు రోజు గడవదు అనుకుంటా. ఎందుకంటే ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ ఇది, పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమన్నంటే కులం గురించి మాట్లాడతావు. నువ్వు ఒక పాలకుడుగా ఉండి ఒక కులం గురించి మాట్లాడడానికి సిగ్గులేదా అని రాష్ట్ర ప్రజలు నిన్ను అడుగుతూ ఉన్నారు. హుందాతనంగా ఉండు. రాజకీయాల్లో కులం మతం కాదు కావాల్సింది. ప్రజలకు నువ్వేం చేసావు అది చెప్పు. నువ్వు ఒక మంత్రిగా ప్రజలకు నేను ఇచ్చేశాను, ఈ 13-26 జిల్లాలకు నేను ఇచ్చేశాను అని చెప్పు, చూద్దాం. అవి ఏవి చెప్పలేవు. నువ్వు ఎమ్మెల్యేగా మీ మచిలీపట్నం నియోజకవర్గానికి ఏం చేసావో చెప్పు, అది చెప్పలేవు. అవేవీ లేవు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, నీ కొడుకు ఎమ్మెల్యే టికెట్ కోసం పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టడం ఇది నువ్వు చేసేది. ఇకనైనా మారు, మంచి మనిషిగా హుందాతనంగా ఉండు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. హుందాతనంగా గౌరవప్రదంగా ఉండడం నేర్చుకోండి పేర్ని నాని గారు.